హాయ్ ఫ్రెండ్స్! 21 ఏళ్ల నాటి పగ 'పుష్ప 2' ద్వారా తీర్చుకున్న అల్లు అర్జున్. ఇది మన థంబ్‌నెయిల్. అంటే లైఫ్‌లో సక్సెస్ అయిన ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంటుంది భయ్య. ఆ కథలో చాలా అవమానాలుంటాయి. అండ్ అలాగే వెనక్కి లాగే బ్యాచ్, కుళ్ళు, కుతంత్రాలు ఇలా చాలా రకాల సిట్యుయేషన్సే ఫేస్ చేస్తాం. అయితే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎప్పుడంటే మన లైఫ్‌లో సక్సెస్ అయిన రోజు మాత్రమే. అయితే అల్లు అర్జున్ అన్న లైఫ్‌లో కూడా ఇదే జరిగింది భయ్య. 21 ఏళ్ల నాటి పగ 'పుష్ప 2' ద్వారా ఎలా తీర్చుకున్నాడో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం అల్లు అర్జున్ అండ్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ అన్న లైఫ్‌లో ఫస్ట్ మూవీ ఏంటో మీ అందరికి బాగా తెలుసు, 'గంగోత్రి'. ఈ సినిమా వచ్చినప్పుడు అల్లు అర్జున్‌ని వెటకారం చేసేవాళ్ళు, ట్రోలింగ్ చేసేవాళ్ళు. ఈడి హీరో ఏంటి? ఈడికి అసలు హీరో అయ్యే అవకాశం ఉందా? వాడి మొఖం చూడండి ఎలా ఉందో. ఇలా రకరకాలుగా చాలామంది విమర్శలు చేశారు. అండ్ అలాగే ట్రోలింగ్ కూడా చేశారు. అసలు వీడు నిర్మాత హీరోకు పెద్ద నిర్మాత కొడుకు కాబట్టి హీరో ఛాన్స్ వచ్చింది. లేకపోతే ఈయనెవడు హీరోగా పెట్టేది, చూడ్డానికి కమెడియన్‌లా ఉన్నాడు. ఇలా చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. అలాంటి మనిషి ఈరోజు పాన్ ఇండియా స్టార్ హీరోలో ఒకడు. చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ హీరోలందరికన్నా కూడా నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నాడు. సో నిన్న వచ్చిన టీజర్ గ్లింప్స్ తోటి ఒక్కసారిగా రికార్డులన్నీ చెల్లాచెదిరైపోయాయి. సో ఇతని బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకుంటే బాగా డబ్బుంది, పలుకుబడుంది, ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక హీరోగా సక్సెస్ అవ్వడానికి పడ్డ కష్టం మాత్రం అంతా ఇంతా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ స్కిల్స్‌లో చాలా డెవలప్ చేస్తున్నారు. ఆ తర్వాత డాన్సింగ్ స్కిల్స్ గానీ, అండ్ అలాగే తనని విమర్శించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే విధంగా తనను తను మార్చుకోవడం గానీ, ఇలా ప్రతి విషయంలో పోటీ పడి చివరికి 'పుష్ప' రూపంలో నేషనల్ అవార్డు వచ్చేసిందనమాట. ఇంతవరకు ఏ హీరోకి దక్కని చాలా అరుదైన గౌరవం మన అల్లు అర్జున్‌కి దక్కింది. అంటే ఒక మనిషిని ట్రోలింగ్ చేయడం పెద్ద చెడ్డ అలవాటేం కాదు. కానీ అదే పనిగా ట్రోలింగ్ చేస్తూ టార్గెట్ చేయడం మాత్రం వెరీ వెరీ బ్యాడ్. సో ఇప్పుడు ఫైనల్‌గా ఏమైంది? 'ఇఫ్ యూ థింక్ యూ ఆర్ బ్యాడ్, ఐ యామ్ యువర్ డాడ్' అనే డైలాగ్ గుర్తుంది కదా! సో ఇప్పుడు బ్యాడ్ బాయ్స్ అందరికీ డాడీ అయి కూర్చున్నాడు అల్లు అర్జున్ అన్న. తిట్టిన ప్రతి నోరుని మూయించాడు. అలాగే ఎత్తిన ప్రతి వేలుని దింపించాడు. గట్టిగా మాట్లాడితే కేసీబీడీ అంటారు కదా! అదే జరిగిందనమాట. మొదటైతే ఈ అల్లు అర్జున్‌కి అందం లేదన్నారు. ఆ తర్వాత ఇతను హీరో ఏంట్రా బాబు అన్నారు. ఇంకా చాలా అన్నారు. వీటన్నిటికి మాత్రం ఐకాన్ స్టార్‌గా ఎదిగి సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఎవరైతే బాలేదు, లుక్ బాలేదని చెప్పారో వాళ్ళతోని చివరికి స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. యూత్‌కి ఒక ఐకాన్ స్టార్‌లా మారిపోయాడు. సో ఇలా ఐకాన్ స్టార్‌గా మారడానికి మధ్యలో ఎన్నో అవమానాలన్నీ ఎదుర్కొని చివరికి ఒక ఐకాన్ స్టార్‌గా ఇప్పుడు నేషనల్ వైస్‌గా ఎంతో క్రేజ్ ఉంది అల్లు అర్జున్ అన్నకి. అయితే మీ అందరికీ 'గంగోత్రి' సినిమా గుర్తుంది కదా! 'గంగోత్రి' సినిమాలో లేడీ గెటప్ వేశారు అల్లు అర్జున్ అని ఒక పాత్ర ఉంది. స్కూల్‌లో మాస్టర్ దగ్గర ఎగ్జామ్ రాసే సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఆ గెటప్ వేసినప్పుడు చాలామంది అనేవాళ్ళంట, ఆడ, మగ కాని మనిషిలా ఉన్నాడు, బాగా సెట్ అయ్యాడు ఈ గెటప్‌కి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారంట. అయితే అది తెలియని వయసు కదా! ఏదో సరదాగా అన్నారేమో అని చెప్పేసి అప్పుడు లైట్ తీసుకున్నారు. అయితే ఆ గెటప్‌ని ఇప్పటికి గూడా అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి గూడా ఏదన్నా 'వరుడు' సినిమా వచ్చినప్పుడు గానీ, 'దేశముద్ర' సినిమా వచ్చినప్పుడు గానీ ఆ ఫోటోని బయటకి తీసి పదే ట్రోల్స్ చేసేవాళ్ళనమాట. అయితే 21 సంవత్సరాల కింద వచ్చిన 'గంగోత్రి' సినిమాలో లేడీ గెటప్ ఎవరైతే బాలేదన్నారో ఇప్పుడు వాళ్ళకి అల్లు అర్జున్ 'పుష్ప 2' ద్వారా సరైన సమాధానం ఇచ్చారు. అమ్మవారి గెటప్‌లో వేసిన ఈ గెటప్పు అల్లు అర్జున్ తప్ప ఇంక ఎవరు సూటుగారేమో అన్న విధంగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చింపేశారు. నిజంగా చెప్పాలంటే సాక్షాత్ అమ్మవారే వచ్చి అల్లు అర్జున్ బాడీలో పూనినట్టుగా అనిపించిందనమాట. ఆ వాకింగ్ స్టైల్ గానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ గానీ అసలు అద్దిరిపోయింది నేను వచ్చిన టీజర్ గ్లింప్స్ అయితే. సో మొత్తానికైతే బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఈ టీజర్ గ్లింప్స్ మాత్రం అద్దిరిపోయింది. అయితే ఈ అమ్మవారి గెటప్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో తెలియదు గానీ, టీజర్ మాత్రం ఇదే హైలైట్‌గా ఉంది గెటప్ ఒకటి. సో సినిమా మాత్రం నేషనల్ వైస్‌గా మొత్తానికైతే 'పుష్ప 2' మూవీ వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 15 వరకు చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతుంది. ఎవరు కూడా ఈ సినిమా థియేటర్‌లో మిస్ అవ్వద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.